అందరికీ నమస్కారం. స్టేజ్‌ని అలంకరించిన మా రోటేరియన్స్‌కి, ప్రిన్సిపల్ గారికి, అట్లాగే ఇక్కడికి విచ్చేసిన ఐకాన్ పబ్లిక్ స్కూల్ ఫ్యాకల్టీ, స్టూడెంట్స్, పేరెంట్స్, స్టాఫ్, ఫ్రంట్ ఆఫీస్ అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. చెప్పొచ్చు మీరు కూడా. ఎందుకు మోడపడుతున్నారు? ఫ్రీడమ్ వచ్చి 79 సంవత్సరాలైంది. ఇంకా మోడపడితే ఎలా? హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో దట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ ఐకాన్. యాక్చువల్గా ఇవాళ చాలా బాగా చేద్దామని, అంటే ప్రతి సంవత్సరం మనం చేసుకునేలాగా వాళ్ళు కూడా ఈ పండుగ చేసుకోవాలనుకున్నాం. బట్ స్టిల్ నిన్న నుంచి సెలవులు రావటం వల్ల కుదరలేదు. కానీ మన స్టూడెంట్ ప్రతి ఒక్కరిలో కూడా ఆ పేట్రియాటిక్ ఫీలింగ్ పోకూడదు. వాళ్ళ ఇంట్లో ఉంటే ఈ పాటికి టీవీ చూడటమో ఇలా ఆడుకోవటమో చేస్తారు. బట్ ఈ ఫీలింగ్ పోద్దనే ఉద్దేశంతో మనం ఏం చేసాం, వాళ్ళు ఇక్కడ లేకపోయినా కానీ మనం ఒక మెసేజ్ పంపించాం ప్రతి స్టూడెంట్కి. పంపించాం కదా. సో వాళ్ళ ఇంట్లో పొద్దున్నే లేచి యూనిఫామ్ వేసుకుని నేషనల్ ఫ్లాగ్ పెట్టుకుని, ఇంకో నేషనల్ ఫ్లాగ్ చేత్తో పట్టుకుని, దే హ్యావ్ టు విష్ ఎవ్రీబడి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ ఆల్సో వాళ్ళకి ఒక లైన్ ఏదన్నా మన ఇండిపెండెన్స్ గురించి చెప్పమని చెప్పాం. సో ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే, ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా మన కమిట్మెంట్ టువర్డ్ స్టూడెంట్ అలాగే ఉంటుంది ఐకాన్ది. ఎందుకంటే ఒకప్పుడు మనం కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఇట్లాగే వీఆర్ ద ఫస్ట్ టు స్టార్ట్ ఆన్లైన్ క్లాసెస్, అవునా కదా. సో ఎక్కడా లేదు, మనమే స్టార్ట్ చేసాం. సో ఏ చిన్న ఛాన్స్ వచ్చినా కానీ మన కమిట్మెంట్ వి ఆల్వేస్ ప్రూవ్ అగైన్ అండ్ అగైన్. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా వచ్చినందుకు, సో ఇక్కడంతా ఉండి మనంతా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం అనేది మన అదృష్టం. అనేదో వచ్చాము, రమ్మన్నారు, టైం అయిపోతుంది, ఇది కాదు మనకు కావాల్సింది. ఎన్ని రోజులు చేసుకుంటాం సంవత్సరం మొత్తం మీద చెప్పండి? ఎన్ని రోజులు? ఓన్లీ 2 days కదా. ఇండిపెండెన్స్ డే రేపు 2 రోజులే. 2 రోజులు కూడా మన దేశం కోసం మనం 1 గంట 2 గంటలు 3 గంటలు స్పెండ్ చేయలేమా? చేయగలం కదా. ఇట్ ఈజ్ అవర్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ సిటిజన్ ఆఫ్ ఇండియా కింద. సో అలాగే మీ మైండ్ సెట్, మీ హార్ట్ అంతా కూడా ఆ ఫీలింగ్తో నిండి ఉండాలి ఎప్పుడు కూడా. ఇది ఇవాళ 2 రోజుల కోసం కాదు, ఎప్పుడు నిండి ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా మీరు ప్రౌడ్గా ఎప్పుడు ఫీల్ అవుతారు? ఏదైనా గొప్ప విషయం, మా పేరెంట్స్ ప్రౌడ్, మీ పేరెంట్స్ ఏమైనా మంచి చేస్తే మీరు ప్రౌడ్గా ఫీల్ అవుతారు. మీరు ఏదైనా మంచి చేసి మీరు ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అట్లాంటిది మీ కంట్రీ ఎంత బాగా చేస్తుంది ఆల్ ఓవర్ వరల్డ్లో. ఇట్ ఈస్ వాళ్ళ 4th లార్జెస్ట్ ఎకానమీ అయింది, అవునా కాదు. ఇంకా 3rd లార్జెస్ట్ ఎకానమీ అవటానికి ఫ్యూ మంత్స్, మ్యాక్సిమం 1 year ఉంది. ఇంకా ఇంత గొప్పగా పర్ఫామ్ చేస్తుంది మన కంట్రీ. సో ఇటువంటి కంట్రీలో మనందరం పుట్టినందుకు వీ హ్యావ్ టు బి ప్రౌడ్. వాట్ యు సే? ఎస్ ఆర్ నాట్? ఎస్. ఎంతమంది ఈ కంట్రీలో, అంటే ఇప్పుడు అట్ ప్రజెంట్ ఇక్కడ ఉన్నందుకు మీరు అన్హ్యాపీగా ఉన్నారు? ఎంతమంది అన్హ్యాపీ ఉన్నారు? ఎవరు లేరుగా. సో వీ ఆల్ ఆర్ హ్యాపీ. వీఆర్ హ్యాపీ సోల్స్. ఎందుకంటే ఎక్కడో దూరపు కొండలను పని ఎక్కడికో పోయి కష్టాలు పడటం కంటే కూడా మన దేశాన్ని, మన మట్టిని, మన కమిట్మెంటు, మన ఉద్యోగాన్ని, మన రెస్పాన్సిబిలిటీ నమ్ముకుని మనం ముందుకెళ్తున్నాం. సో మనకంటే ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన వాళ్ళు ఎవరు లేరు. సో మీరందరూ కూడా యూ హ్యావ్ టు బి ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, వాట్ యు ఆర్ డూయింగ్. అండ్ దాంట్లో కూడా మీ ప్రొఫెషన్ ఈజ్ స్టిల్ ద ప్రౌడెస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే మీ ప్రొఫెషన్ లేకపోతే ఏదీ లేదు, అవునా. అసలు ఏదీ లేదు మీ ప్రొఫెషన్ లేకపోతే. ఇప్పుడు టీచింగ్ ప్రొఫెషనే కదా స్టార్టింగ్, లేకపోతే బిగ్ జీరో. వాళ్ళు ఇండియా డెవలప్ అవుతుందని చెప్పుకుంటున్నాం, ఎలా డెవలప్ అవుతుంది? ఇలాంటి టీచర్స్ స్టూడెంట్స్ని ఆ రకంగా తీర్చిదిద్దబట్టి మనం ఇలా మాట్లాడుకుంటున్నాం వాళ్ళు గొప్పగా. లేకపోతే కొన్ని కంట్రీస్ మీకు తెలుసు, మన చుట్టుపక్కలే ఉన్నాయి కొన్ని కంట్రీస్, బంగ్లాదేశ్ అవనండి, పాకిస్తాన్ అవ్వండి, ఇలాంటి వాళ్ళు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు తెలుసా మీకు. బట్ మనం ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తున్నాం. ప్రతి సెకండ్ మన ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు సాక్రిఫైస్ చేసి ఇచ్చిన ఫ్రీడమ్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఇది మన ఆస్తి, అవునా. ఎవరు ఆస్తి ఇచ్చినా ఒప్పైనా ఇది మటుకు ఫ్రీడమ్ ఈజ్ ద బిగ్గెస్ట్ అసెట్ విచ్ వీఆర్ ఎంజాయింగ్ ఎవ్రీ సెకండ్. సో దీన్ని మీరు పాడు చేసుకోకూడదు.
దీన్ని మీరు పాడు చేయకూడదు. సో ఫ్రీడమ్ వచ్చింది కదా అని మనం వచ్చేవాడిగా ఆ పనులు చేయకూడదు కదా. సో మనకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. యూ హ్యావ్ టు పే బ్యాక్ టు ద కంట్రీ. మనం కంట్రీకి ఎలా పే బ్యాక్ చేస్తాం? డబ్బులు ఇస్తే కంట్రీ ముందుకెళ్ళిపోద్దా? అవదు కదా. సో మీరు పిల్లల్ని ఎంత బాగా ఉపయోగకరంగా తీర్చిదిద్దుతారనేది మీ చేతిలో ఉంది. దట్ ఈజ్ వాట్ యూ పే బ్యాక్ టు ద కంట్రీ. ఎవరైనా సరే, నా ప్రొఫెషన్లో నేను అలాగే ఉంటాను, మీ ప్రొఫెషన్లో మీరు అలాగే. మనం మ్యాక్సిమం చేయగలిగింది అది. పిల్లల్ని జాగ్రత్తగా తీర్చిదిద్దాలి, డిసిప్లిన్తో పెంచాలి, మన కల్చర్ని వాళ్ళలో ఇంబైబ్ చేయాలి, వాళ్ళు మన కల్చర్ ఫాలో అయ్యేలాగా చేయగలగాలి. ఇప్పుడున్న పరిస్థితికి పిల్లలు మన వరకు పర్వాలేదు కొద్ది గొప్ప. హైదరాబాద్ లాంటి చోట్లయితే స్కూల్ పిల్లలు ఎలా ఉన్నారో చెప్పవసరమే లేదు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చాలా గొప్ప స్కూల్. పెద్ద పెద్ద వాళ్ళు ఉంది, దాంట్లో నుంచి బయటకు వచ్చారు. వాళ్ళ క్యాంపస్లోకి జాయిన్ చేయాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఆ కల్చర్ అలా ఉంది లోపల. అప్పుడే దాంట్లో 8th క్లాస్ నుంచే డ్రగ్స్ వచ్చేసినాయి విచ్చలవిడిగా ఉంటారు ఇంక పిల్లలు. ఇలాంటి కల్చరు ఆల్రెడీ మనకు వచ్చేస్తున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అంటే ప్రతి నిమిషం మీ స్టూడెంట్లు మీరు జాగ్రత్తగా వాచ్ చేస్తూ ఉండాలి. మీ పిల్లల్ని కూడా, మీ స్టూడెంట్లు మీ పిల్లలే. మీ ఇంట్లో పిల్లలైనా, ఇంట్లో పిల్లలు మీ పిల్లలు, ఇక్కడ పిల్లలు కూడా మీ పిల్లలే కదా. సో ఎంత జాగ్రత్తగా వాచ్ చేస్తుండాలి. చదువు చెప్పడం ఒకటి, వాళ్ళని డిసిప్లిన్తో మన కల్చర్ని పాటిస్తూ వాళ్ళని పెంచడం అంటే తల్లిదండ్రులు పాత్ర 50% 50% మన పాత్ర ఉంటుంది. సో మన 50% పాత్రకి మనం ఎంత న్యాయం చేస్తున్నామని మీరు అందరూ దాని గురించి ఆలోచించాలి. సో ఏమైంది పోతే చెప్పండి, ఇంకొంచెం ఒక 5 minutes ఎక్స్ట్రా తీసుకుంటారు, కొంచెంసేపు ఒక కేర్ తీసుకుంటారు. ఆ కేర్ తీసుకోవడం వల్ల ఎంత పెద్ద లాభం చేకూరుతుంది మన సొసైటీకి అనేది ఆలోచించుకోండి. సో విత్ ఆల్ దిస్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. అండ్ వన్ థింగ్ ఐ లైక్ టు రిక్వెస్ట్ ఎవ్రీబడి ఈస్, మీ చుట్టుపక్కల వాళ్ళతో మీరు ఎంతో ఫ్రెండ్లీగా ఉండాలి, స్నేహశీలతతో ఉండాలి, ఒక హార్మోనియస్ అట్మాస్ఫియర్ ఉండాలి. మీ చుట్టుపక్కల మీరు అలా ఉంటే ఆటోమేటిక్గా మీతో ఉండేవాళ్ళు అలాగే ఉంటారు. సో స్ప్రెడ్ దిస్ హ్యాపీనెస్. మంచి కబుర్లు ఉంటే చక్కగా చెప్పుకోండి, మాట్లాడుకోండి, బట్ డోంట్ స్ప్రెడ్ నెగిటివిటీ ఇన్ ద క్యాంపస్. అసలు నెగిటివిటీ క్యాంపసే కాదు, మీ ఇంట్లో కూడా తెచ్చుకోకండి. నెగిటివిటీ మీ బుర్రలోకి ఎంటర్ అవ్వకూడదు, హార్ట్లోకి ఎంటర్ అవ్వకూడదు. ఉంటారు, బోళ్ళు మంది ఉంటారు కబుర్లు చెప్తానికి, బట్ అవన్నీ మనకు అనవసరం. దే వేస్ట్ ఆఫ్ టైం. ఆల్రెడీ మన సోషల్ మీడియాలో బోళ్ళంత టైం వేస్ట్ చేస్తున్నాం. ఇంక ఇలాంటి కబుర్లు కూడా చెప్పుకుని టైం వేస్ట్ చేయాల్సిన అవసరం ఉందా? ఎంత ఉంటుంది లైఫ్? మనకి స్పాన్ 70 years ఇస్తాడు, అంతేనా? మీరు ఆల్రెడీ ఎంతకు వచ్చి ఉంటారు, ఇంకెంత బ్యాలెన్స్ ఉంది? ఇలాంటి కబుర్లు చెప్పుకుని నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకుని ఇలాంటి టైం వేస్ట్ చేసుకోవద్దు. కన్స్ట్రక్టివ్గా వాడండి, ఉన్న టైంని పిల్లల కోసం వాడండి. వాళ్ళని ఒక మంచి ఫ్యూచర్ ఐకాన్స్గా తీర్చిదిద్దండి. పర్టికులర్గా మన ఐకాన్ పబ్లిక్ స్కూల్లో మనం ఫస్ట్ నుంచి మన కమిట్మెంట్ అవుతాయి, day 1 నుంచి. మేము టీచర్స్కి ఎంత వాల్యూ ఇవ్వాలి, ప్లస్ వాళ్ళ ఫీడ్బ్యాక్లు ఎంతవరకు తీసుకోవాలి, వాళ్ళ కంఫర్ట్ జోన్లో ఎంతవరకు ఉంచాలి అనే ఆలోచన చేస్తూనే ఉంటాం. బట్ 100% అవ్వదు. ఎవ్రీ ఆర్గనైజేషన్ విల్ హ్యావ్ ఇట్స్ అప్ అండ్ డౌన్స్. సో ఇట్ టేక్స్ సమ్ టైం. దానికి మేమే కాదు, మీరు కూడా దానికి ఎఫర్ట్స్ పెట్టాలి. మీరు కూడా డోంట్ స్ప్రెడ్ నెగిటివిటీ. 100% మీరు పాజిటివ్గా ఉంటే నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళకైతే రేపైనా మీ దగ్గరికి వస్తారు. సో విత్ దిస్ టీమ్ స్పిరిట్ తోటి మీరు బాగా పెంచుకోవాలి. టీమ్ స్పిరిట్ ఐకాన్ టీమ్ అంటే ఫ్యాకల్టీ ఎలా ఉండాలి, టీమ్ స్పిరిట్ పెంచుకోండి. టీమ్ స్పిరిట్ ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ పాజిటివిటీ నుంచే వస్తుంది. ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకోండి, తప్పేమీ లేదు. ఏమైనా తప్పు ఉందా? ఏమైనా హెల్ప్ చేసుకోమంటే డబ్బుల గురించి నేను మాట్లాడట్లా, మీరు చేసే పనిలో, అంతేనా? ఇంకా మీరు ఎక్కువ పని చేస్తే ఇంకా మీరే హెల్తీగా ఉంటారు. మీరు ఆ పాయింట్ మర్చిపోతున్నారు. మీరే హెల్తీగా ఉంటారు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కనుక, సో బీ ఫ్రెండ్లీ విత్ యువర్ కొలీగ్స్. మంచి హార్మోనిక్ అట్మాస్ఫియర్ క్యాంపస్లో, అట్ ద సేమ్ టైం మీ ఇంట్లో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో స్ప్రెడ్ చేయండి. సో ఫిల్ లాట్ ఆఫ్ పాజిటివిటీ ఇన్ యూ. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు వన్స్ అగైన్. అండ్ thanks to all the Rotarians who have come here to celebrate the 79th Independence Day. So ICON is always with Rotary. Rotary ICON కి మీరు వచ్చిన రోజు నుంచి కూడా మన
క్యాంపస్ రోటరీ క్లబ్ ఏ యాక్టివిటీ చేసుకుంటానన్నా వీఆర్ విత్ ఓపెన్ హ్యాండ్స్. ఎందుకంటే రోటరీ లాంటి సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. ఎలాగంటే ఒక ఎడ్యుకేషన్ కాదు, హెల్త్ కాదు, వాటర్ శానిటేషన్ కాదు, సో ఇట్లా మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కాదు, ఎన్వైరన్మెంట్కి, ఇట్లా రకరకాల అవెన్యూస్లో రోటరీ సర్వీస్ చేస్తాం. సో మేము కూడా రోటరీలో ఒక భాగం. అందుకని ఈ ఫర్దర్గా ఇప్పుడు నెక్స్ట్ మనం రోటరీకి స్కూల్ లెవెల్లో లీడర్షిప్ క్వాలిటీస్ పెంచడానికి, అట్ ది సేమ్ టైం ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక లీడర్షిప్ తీసుకురావడానికి, సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ సెట్ తీసుకురావడానికి పిల్లల్లో ఇంటరాక్ట్ క్లబ్ అని ఉంది. మేము ఎలాగైతే రోటరీ క్లబ్లో ఉన్నామో, కాలేజ్ లెవెల్లో రోటరాక్ట్ క్లబ్ ఉంటుంది, స్కూల్ లెవెల్లో ఇంటరాక్ట్ క్లబ్ అంటాం. సో 8th 9th 7th 8th 9th స్టూడెంట్స్ని మనం మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు, స్కిల్ ఉన్న వాళ్ళే కాదు, ఎవరైనా తీసుకోవచ్చు. ఎందుకంటే వీ హ్యావ్ టు డెవలప్ దెమ్ ఆల్సో. తీసుకుని మీరు టీచర్స్, మీరు అందరూ కూడా మీ క్లాస్లో ఐడెంటిఫై చేసి వాళ్ళు పికప్ చేయండి. సో మనం ఒక ఇంటరాక్ట్ క్లబ్ స్టార్ట్ చేస్తున్నాం మన స్కూల్లో. అది ఏం యాక్టివిటీస్ చేస్తుంది అన్నీ కూడా వీల్ హ్యావ్ ఎ సపరేట్ మీటింగ్. సో ఈ రోజున మనం రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ స్పాన్సర్ చేస్తున్నాం ఒక ఇంటరాక్ట్ క్లబ్ ఆఫ్ ఐకాన్, విజయవాడ ఐకాన్ అనేది మనం స్టార్ట్ చేయాలి. మీరు అందరూ కూడా స్టూడెంట్స్ పికప్ చేసి ప్రిన్సిపల్ గారికి మీరు నేమ్స్ అయ్యి ఇవ్వండి.